చాలామంది ఏంటంటే ఈ యొక్క అమ్మవారు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరిలో కలవనీయకుండా ఐసోలేట్ చేస్తూ ఉంటారు. వారికి రకరకాల ట్రీట్మెంటు వాళ్ళకి తెలిసినటువంటి ఒక వైద్యం చేస్తూ ఉంటారు. అలా కాకుండా వ్యారిసెల్లా ఎందుకు వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఏంటి, దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. వ్యారిసెల్లా అనేటువంటిది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. దీన్ని వ్యారిసెల్లా జోస్టర్ అనేటువంటి ఒక డిఎన్ఏ వైరస్ ఇన్ఫెక్షన్ చిన్నపిల్లల్లో రావచ్చు, పెద్దవాళ్ళలో రావచ్చు. ఒకసారి ఈ ఇన్ఫెక్షన్ ఇంట్లో ఒకరికి వచ్చిందంటే ఇది చాలామంది ఇంట్లో ఉన్నటువంటి ఒక పిల్లలు అందరికీ కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఏ రకంగా స్ప్రెడ్ అవుతుందంటే ముఖ్యంగా మన యొక్క రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ కావచ్చు, స్నీజింగ్ చేసినప్పుడు వచ్చేటువంటి తుమ్ముర్ల వల్ల కూడా ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే వైరస్ స్ప్రెడ్ అయిన తర్వాత ఈ ఆపోజిట్ వల్ల వచ్చిన తర్వాత వాళ్ళు వైరల్ పార్టికల్స్ని శ్వాసించిన తర్వాత అది 10 నుంచి 21 రోజుల టైం పడుతుంది మళ్ళీ వాళ్ళలో వ్యారిసెల్లా సిమ్టమ్స్ డెవలప్ కావడానికి. ఇనిషియల్గా వాళ్ళకి బాడీ పెయిన్స్ కావచ్చు, సోర్ థ్రోట్ కావచ్చు, చిన్న జలుబు లాంటిది డెవలప్ అవుతూ ఉంటుంది. డెవలప్ అయిన కొన్ని రోజుల తర్వాత ఒంటిపైన, ముఖ్యంగా చర్మం పైన చిన్న చిన్న వాటర్ బబుల్స్ లాంటి బుగ్గలు వస్తూ ఉంటాయి అనమాట. చిన్న నీటి బుగ్గలు లాగా వస్తూ ఉంటాయి. ఈ బుగ్గలు చూడడానికి ఎలా ఉంటాయి అంటే సినిమాల్లో చూస్తుంటే తామర ఆకుల పైన నీటి బుగ్గ పడ్డప్పుడు, వాటర్ పడ్డప్పుడు, అవి స్ప్లిట్ అయినప్పుడు చిన్న 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 పొక్కులు ఏ విధంగా తామర ఆకు మీద నీటి బుగ్గలు ఉంటాయో అలాంటి బుగ్గల మాదిరిగా వచ్చేటువంటి ఒక జబ్బే వ్యారిసెల్లా.